నువ్వు 20 లక్షలు ఇస్తావు, 30 లక్షలు ఇస్తావు, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి ఎన్ని ఇవ్వాలి? 4 లక్షలు ఇవ్వాలి కదా. 4 × 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు సంవత్సరంన్నర అవుతుంది కదా. అంటే ఎన్ని ఇవ్వాలి? 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలిగా. 6 ఇచ్చావా? 3 లక్షల ఉద్యోగాలు పీకేసావు. 6 ఇవ్వాల్సిన 6 రాకపోగా ఉన్న 3 లక్షలు పోయినాయి. సో ఆయన చెప్పడానికి ఏమైనా చెబుతానే ఉంటాడు. చెప్పట్లా సంపద సృష్టిస్తా తమ్ముళ్ళు అంటాడు. ఉన్న సంపద అంతా అమ్మేస్తూ ఉంటాడు. తమ్ముడు నేనుంటే కరోనా వచ్చేదా అంటాడు. నువ్వు కాదు, ఎవడన్నా వచ్చేది వచ్చింది. కరోనాకి నీకు దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఏముంటుంది? అట్లా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నేను ఉన్నప్పుడు అదేంటి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పిస్తానంటాడు. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయన చెప్పే మాటలకి చేసేటటువంటి పనులకి అస్సలు సంబంధం ఉండదు. ఆయన మాట చెప్పాడంటే అది చేయడని అర్థం. సో మనం క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అనేది ఆయన ట్యాగ్ లైన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడంటే చేయడు, ఇది ఈయన ట్యాగ్ లైన్ చంద్రబాబు నాయుడు గారిది. సో సరిపోయింది వాళ్ళిద్దరికి.